హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ నేవీ నుండి మనకి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌లో మనం ట్రేడ్స్‌మెన్ మెట్ ఎవరైతే 10థ్ క్లాసు అలాగే ఐటీఐ చేశారో దానికోసం మనం ఫస్ట్ ఈ వీడియోలో అయితే చూద్దాం. రిమైనింగ్ పోస్టులు చార్జ్‌మెన్ పోస్టులు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఈచ్ పోస్ట్ మీద నేను ఒక్కొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, ముందుగా మనం ట్రేడ్స్‌మెన్ మెట్ పోస్టులు ఎవరైతే 10థ్ ఐటీఐ చేశారో వాళ్ళకి ఈ వీడియో అయితే చూడగలరు. సో, మీకు ఒక పీపీటీ అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ నేవీ సివిల్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఐఎన్సిఈటీ 01/2025 ఇది నోటిఫికేషన్ నెంబరు. ఇక్కడ మనం చూసుకుంటే సివిలియన్ స్టాఫ్‌కి నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూసుకుంటే 5-11 జూలై 25 ఈ ఫ్రైడే మనకి అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కూడా అవ్వబోతుంది. సో, ఇక్కడ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాం. ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మెట్. సో, ఈ పోస్టులు వచ్చేసరికి 10వ తరగతి ఐటీఐ ఇన్ ఎనీ ట్రేడ్. ఆ ట్రేడ్స్ కూడా ఏంటని మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం పోస్టులు చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై కమాండ్ నుంచి మనకి మొత్తం 194 పోస్టులకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అలాగే సదరన్ నేవల్ కమాండ్ మనకి కొచ్చి నుంచి మొత్తం 13 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, వెస్టర్న్ నేవల్ కమాండ్‌లో యూఆర్‌కి మనకి 81 పోస్టులు, ఎస్సీకి 31, ఎస్టీకి 16, ఓబీసీకి 48, ఈడబ్ల్యూఎస్‌కి 18. సో, మొత్తం 194 పోస్టులు. అలాగే సదరన్ నేవల్ కొచ్చి చూసుకుంటే యూఆర్‌కి 7 పోస్టులు, ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్ 1 టోటల్ 13 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం టీఎంఎం మనం చూసుకుంటే 207 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో, దీనికి క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐలో కూడా మనకి రివిలెంట్ ట్రేడ్ నుంచి మీకు ఐటీఐ చేసి ఉండాలి. సో, లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ప్లేస్డ్ ఇన్ ఎనెక్స్ 1లో వీళ్ళు ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశారు. సో, ఆ ట్రేడ్స్ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్‌మెన్ మెట్ ఎనెక్స్ 1. సో, ఇక్కడ మనం చూసుకుంటే ట్రేడ్స్ కార్పెంటర్ ట్రేడ్ వాళ్ళు, అలాగే సివిల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషన్ అలాగే చూసుకుంటే మనకి సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ మెకానిక్, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ కోపా ట్రేడ్ వాళ్ళు, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైనింగ్ వాళ్ళు, కటింగ్ అండ్ స్వింగ్, డొమెస్టిక్ పెయింటర్, అలాగే డ్రాఫ్ట్మెన్ సివిల్, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రో ప్లేటర్, ఫిటర్, ఫౌండరీ మ్యాన్, ఇండస్ట్రియల్ పెయింటర్, ఐటీ అండ్ ఈఎస్ఎం, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్, ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్, లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ మెకానిక్, లెదర్ గూడ్స్ మేకర్, మిషనిస్ట్ గ్రైండర్, మెయింటెనెన్స్ మెకానిక్ కెమికల్ ప్లాంట్, మెరీన్ ఫిట్టరు, మేసన్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఆటో బాడీ పెయింటింగ్, మెకానిక్ కన్జ్యూమర్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానిక్ డీజిల్, ఎంఎంవి, ఎంఎంటిఎం, ఎంఎంఎం, మెకానిక్ ట్రాక్టర్, మెటల్ కటింగ్ అటెండెంట్, ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్, పెయింటర్, ప్లంబరు, పంప్ ఆపరేటర్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, షీట్ మెటల్ సర్వేయరు, అలాగే మెకట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, టూల్ అండ్ డై మేకరు, టర్నరు, వెల్డరు, వైర్ మ్యాను, వైండ్ ప్లాంట్ టెక్నీషియన్ మొత్తం 64 ట్రేడ్. ఎవరైతే ఈ ట్రేడ్లో మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉందో ఈ ట్రేడ్స్మెన్ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్రెంటిస్ అవసరం లేదు. ఓన్లీ 10వ తరగతి ప్లస్ ఐటీఐ చేసుకుంటే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే 100 మార్కులకి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో జనరల్ అనాలిసిస్ మనకి చూసుకుంటే 25, జనరల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే 25, యాప్టిట్యూడ్ 25 బిట్లు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 బిట్లు, టోటల్ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ పేపర్ మీకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో, 100 క్వశ్చన్లకి మీకు 90 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ట్రేడ్స్మెన్ మెట్కి మనకి 18-25 సంవత్సరాల లోపు ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ 18-25 ఎవరికంటే జనరల్ కేటగిరీస్, అలాగే ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18-28 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ 18-30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ట్రేడ్స్మెన్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ పోస్టులకు కూడా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ఎవరైతే ఐటీఐ ట్రేడ్స్మెన్ మెట్ పోస్టుల కోసం వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ఇది. అలాగే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఈ ఫ్రైడే మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రాగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 5 జూలై మార్నింగ్ 10 o'clock నుంచి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ మనం చూసుకుంటే 18 జూలై. సో, చాలా తక్కువ టైం అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, 18 జూలై నైట్ 12 వరకు మీకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో, ఇది ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మెట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.